మాట మాట ఏమి మాట, మంచి మాట ఏమి మంచి, పూలు మంచి ఏమి పూలు, మల్లె పూలు ఏమి మల్లె, తెల్ల మల్లె ఏమి తెల్ల, పువ్వు తెల్ల ఏమి పువ్వు, నవ్వు పువ్వు ఏమి నవ్వు, మామ నవ్వు ఏమి మామ, చందమామ. చందమామ కథలకు స్వాగతం. చందమామ కథలను పాడ్కాస్ట్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఈరోజు మొదటి కథ. బండరాముడు, ఒరే బండరాముడు. నేను బడికి పోతుండగా ఎవరో వెనక నుంచి పిలిచారు. వెనక్కి తిరిగి చూతును కదా, గోపి. వాడు 5వ క్లాసు చదువుతున్న అల్లరి వెధవ. నాకు వాడికి సావాసం లేదు. అయినా వాడు నా సంగతి విని ఉంటాడు. మా బడిలో బండరాముడంటే ఎరగని వాళ్ళెవరు? మేస్టార్లు కూడా నన్ను గురించి మాట్లాడుకుంటారట. గోపి నన్ను కలుసుకుని, ఒరే మామిడికాయలు దొంగిలిస్తామా, మన దారిలోనే గోడ మీదకి వాలి ఒక మామిడి చెట్టు ఉన్నది, దాని కాయలు భలే బాగుంటాయి, కోసుకుందామా అన్నాడు. నేను దొంగతనాలు చెయ్యను, మా నాన్నకు తెలిస్తే చితకబొడుస్తాడు అన్నాను నేను. నువ్వు దొంగతనం చెయ్యవద్దులే, నీకంత భయమైతే నేనే చేస్తా, నువ్వు ఊరికే తోడుండు అన్నాడు గోపి. గోపిగాడి ధోరణి నాకు అర్థం కాలేదు, కానీ రానంటే తంతాడని వాడి వెంట వెళ్ళడానికి ఒప్పుకున్నాను. మామిడి తోట దగ్గరికి వచ్చాము. రోడ్డు పక్క గోడ మీదుగా అంటు మామిడి కొమ్మలు వేలాడుతున్నాయి. నువ్వు గోడకు ఆనుకొని నిలబడు, నీ భుజాల మీద ఎక్కి నేను కాయలు కోస్తాను, కాయల్లో నీకు కూడా భాగం పెడతాలే అన్నాడు గోపి. తప్పేదేమున్నది, నేను ఒప్పుకోనన్నానా గోపిగాడు నన్ను తప్పక తంతాడు. పెద్దవాళ్ల చేత తన్నులు తిన్నా గౌరవం, ఈ వెధవ చేత తన్నులు ఎందుకు తినాలి? అందుకనే ఒప్పుకున్నాను. నేను గోడ కానుకుని నిలబడ్డాను. గోపి నా భుజాల మీద నిలబడి కాయలు కోశాడు. జేబు నిండా, పుస్తకాల సంచి నిండా పట్టినన్ని కాయలు కోశాడు. తర్వాత దిగి వచ్చి ఒక కాయ తీసుకుని తింటూ నాకు భాగం పెట్టకుండా వెళ్ళిపోసాగాడు. నేను వెంటబడి నా భాగం నాకు పంచమన్నాను. వాడు పళ్ళికిలించి, పోరా పో, నువ్వు నా గుర్రానివి, గుర్రాలకు ఎవరైనా మామిడి పళ్ళు పెడతారా ఏమిటి అన్నాడు. ఇదంతా మా క్లాసు పిల్లలు ఎవరో చూశారు. ఆ రోజు నుంచి నాకు మా బడి పిల్లలు గోపిగాడి గుర్రం అని పేరు పెట్టారు. అటువంటి వెధవతో సావాసం చేసినందుకు నాకు ఇలా కావాల్సిందే. ఈ సంగతి మా నాన్నకు కూడా ఎట్లాగో తెలిసింది. ఆయన నాకు చక్కగా దేహశుద్ధి చేశారు. ఇక జన్మలో ఎన్నటికీ అల్లరి వెధవలతో కలవకూడదనుకున్నాను. ఆ తర్వాత కొన్నాళ్ళకొకనాడు మధ్యాహ్నం మా మేస్టారు నన్ను పిలిచి, రాముడు, కాఫీ హోటల్కి వెళ్ళి 2 మసాలా వడలు, 2 దోశలు కట్టించుకో, పచ్చడి మర్చిపోయే సుమా, ఈ సీసాలో వేడిగా 1 కప్పు కాఫీ పోయించుకుని వేగిరం పట్టుకురా, ఇదిగో రూపాయి అన్నారు. సరేనని నేను కాఫీ హోటల్కు దౌడు తీశాను. బడి గేటు దగ్గర నాకు కిష్టాయి కనిపించాడు. వాడు 3వ క్లాసు చదువుతున్న మొండి వెధవ. వాడి నాన్న చిన్న జమీందారు. బళ్ళో అందరూ వాడి స్నేహితులే. వాడి ఈడు వాళ్ళంతా 2nd ఫారం చదువుతుంటే వాడు ప్రతి క్లాసు 3 దండయాత్రలు చేస్తూ ఉన్నాడు. చదువులో వాడు నాకన్నా కూడా మొండి. అయితే కిష్టాయి అల్లరిలో బాగా ఆరితేరినవాడు. వాడు నన్ను చెయ్యి పట్టుకుని ఆపి, నా వెంట రారా, మీ అయ్యవారికి కావలసిన ఫలహారాలన్నీ కానీ ఖర్చు లేకుండా ఇప్పిస్తాను, పైపెచ్చు మనం కూడా ఊరికే ఫలహారం చేతాం అన్నాడు. కిష్టాయికేం జమీందారు బిడ్డ, వాడి దగ్గర బోలెడంత డబ్బుంటుంది. నాకు మా వాళ్ళెప్పుడూ కానీకి మించి ఇవ్వరు, అదైనా ఎప్పుడో కానీ ఇవ్వరు. కిష్టాయి నేను కలిసి చంద్రభవన్ హోటల్కు వెళ్ళాము. టీవీగా కిష్టాయి ఒక కుర్చీలో కూర్చున్నాడు. భయపడుతూ వాడికి ఎదురుగా నేనొక కుర్చీలో కూర్చున్నా. దర్జాగా కిష్టాయి ఒక్కో ప్లేటు గులాబ్ జామున్, ఉల్లెగారులు, ఒక్కో కప్పు కాఫీ తెప్పించాడు. అంత మంచి పదార్థాలు నేనెప్పుడు తినలా, భలే బాగున్నాయి. మా ఫలహారం అయిపోగానే కిష్టాయి అయ్యవారి కోసం 2 వడలు, 2 దోశలు, సీసాడు కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. తరువాత వాడు డబ్బులు తీసుకునే ఆయన దగ్గరికి వెళ్ళి, మా మేస్టారు మమ్మల్ని ఫలహారం చేసి రమ్మని, తనకు ఫలహారం తెమ్మని చెప్పారు. ఈ ఫలహారం ఆయనకిచ్చి నేను డబ్బులు తెస్తాను, అంతదాకా ఈ అబ్బాయి ఇక్కడే ఉంటాడు అని చెప్పాడు. నా దగ్గరికి వచ్చి రహస్యంగా, నీ దగ్గర ఉన్న రూపాయి నాకు ఇచ్చేయి, మిగతాది నేను వేసుకుని బాకీ తీర్చేస్తాను అన్నాడు. నా దగ్గర ఉన్న రూపాయి కాస్త వాడికి ఇచ్చేశాను.
వాడా రూపాయి జేబులో వేసుకుని నన్నక్కడే కూర్చోమని అయ్యవారి ఫలహారం పట్టుకొని బయలుదేరాడు. కిష్టాయి కోసం చూసి చూసి నాకు విసిగెత్తింది. 3 గంటలైనా వాడు రాడు. హోటల్ వాడికి విసిగెత్తింది కాబోలు. వాడు నాతో, మా నౌకరుని నీ వెంట పంపిస్తాను, డబ్బిప్పించు, లేదా నిన్ను పోలీసులకి ఒప్పగిస్తాను అన్నాడు. నాకు ముచ్చెమటలు పోసాయి. నన్ను కిష్టిగాడు మోసం చేశాడు. నేను మొద్దు వెదవను గనుక నన్నందరూ మోసం చేస్తారు. మేస్టార్ ఏమంటారో అని నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నాయరును వెంట పెట్టుకుని కుక్కిన పేనల్లే బడికి వచ్చాను. నా మొహం కనపడగానే మేస్టారి కళ్ళ వెంట నిప్పులు కురిశాయి. పుండాకోర్, ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు? నా రూపాయి నాకు పంపించావే, కాఫీ ఎట్లా సంపాదించావు అని అడిగారు. నా నోట మాట రాలేదు. కానీ నా వెంట వచ్చిన హోటల్ నౌకరు జరిగిందంతా చెప్పాడు. ఈ కథ విని క్లాసులో పిల్లలంతా గొల్లున నవ్వారు. మేస్టార్కి కూడా నవ్వు ఆగలేదు. ఆయన కిష్టాయి కోసం కబురు చేశాడు. కానీ వాడు క్లాసులో లేడు. అందుచేత హోటల్ మనిషికి 2 రూపాయలు మేస్టారే దర్శించుకున్నారు. ఆ సాయంత్రం నన్ను వెంటబెట్టుకుని మేస్టారు కిష్టాయి నాన్నగారింటికి వెళ్ళారు. జమీందారు గారు సంగతంతా విని మేస్టార్కి 2 రూపాయలు ఇచ్చేశారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ చందమామ కథ 1947 8వ నెలలోనిది. ఇటువంటి కథలు మనకి, మన పిల్లలకి, భావి తరాల వారికి ఎంతో స్ఫూర్తిదాయకం. మరిన్ని చందమామ కథల కోసం నా ఛానల్లో చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి.